వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. చిన్న పిల్లల చిక్కీలో కూడా డబ్బులు మింగేసిన వైసీపీ అధినేత జగన్ రెడ్డి సొద్దపూసల కబుర్లు చెప్పడం వింతగా ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందన్న జగన్ విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6,500 కోట్ల బోధన ఫీజులు బకాయిలను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చిన విషయాన్ని ప్రస్తావించారు. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో 3,500 కోట్లు బకాయిలు పెట్టడంతో సర్టిఫికెట్లు రాక లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ సమస్యను పరిష్కరించామన్నారు. గత ప్రభుత్వం చేతగాని తనంతో ప్రభుత్వ పాఠశాల నుంచి 4 లక్షల మంది విద్యార్థులు వెళ్లిపోవడం వాస్తవం కాదా అని నిలదీశారు. మాజీ సీఎం జగన్ అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ ఒప్పందాల్లో జగన్ భారీగా అవినీతి చేశారన్నారు. ఒప్పందాలపై మీడియాకు ఒక విషయం చెప్పలేదని ఇప్పుడు కథలు అల్లుతున్నారని దుయ్యబట్టారు. ఆ ఒప్పందాల్లో జగన్ 1750 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఆయన 3 సార్లు ఆదానిని ఎందుకు కలిశారని ప్రశ్నించారు. 16 CBI కేసులున్నా జగన్ ఇప్పటి వరకు కోర్టుకెళ్లలేదని, వీటిపై న్యాయస్థానాలు త్వరగా విచారణ చేపట్టాలన్నారు. 1750 crores. ఓకే, అంతే కదా. మిగతా వాళ్ళ సంగతి ఏంటయ్యా? అయ్యా, మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళు నువ్వు చేసిన పీపీఎల్లో మిగతా వాళ్ళు ఎంతెంత లంచాలు ఇచ్చారని మేము అడుగుతున్నాం. వాళ్ళ దగ్గర 1,750 కోట్లు తీసుకున్నావు. గ్రీన్ కోకి ఇచ్చావు, వాళ్ళంత ఇచ్చారు. అరబిందోకి ఇచ్చావు, వాళ్ళంత ఇచ్చారు. ఇండో సోలార్కి ఇచ్చావు, వాళ్ళంత ఇచ్చారు. షిర్ది సాయికి ఇచ్చావు, వాళ్ళంత ఇచ్చారు. ఇంకా ఏఎం గ్రీన్ ఎనర్జీ, ఆస్థా గ్రీన్, వీళ్ళందరికీ పీపీఎల్ చేస్తున్నావు. నువ్వు వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నావు అనే విషయం బయటికి రావాలి, తీయాలి. ఒకటి దగ్గర తీసుకున్నాడు, మిగతా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఈ దొంగ ఓన్లీ అదానీ దగ్గర తీసుకున్నాడంటే మేము ఒప్పుకోము. సోలార్ ప్రతి పీపీఎల్లో లంచాలు తీసుకున్నారనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది వాస్తవం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దీని మీద పూర్తి ఎంక్వైరీ ఉండాలి. ఈ పీపీఎల్ మీద మా అంచనాల ప్రకారం 20,000 కోట్ల రూపాయల లంచం జగన్మోహన్ రెడ్డికి ముట్టింది. ఇన్ని బయటికి రావాలి. ఈ 1,000 కోట్ల రూపాయలు లంచం తీసుకోవడం కాదు, అసలు ఈ డబ్బు ఎక్కడ పెట్టారు? క్యాష్ రూపంలో ఉందా, కోకైన్ రూపంలో ఉందా, డైమండ్స్ రూపంలో ఉందా, గోల్డ్ రూపంలో ఉందా అనే విషయం మనం బయటకు తీసుకురావాలి. ఎందుకంటే మన సొమ్మయ్యా, మన రాష్ట్ర ప్రజల సొమ్మయ్యా. 30,000 కోట్లు పోలవరం అయిపోద్దయ్యా, పోలవరం అయిపోద్దయ్యా. ఇప్పుడు అర్థమైందా మీకు? పోలవరం లాంటి ప్రాజెక్టులు ఎందుకు ఆగినాయో? మనం తిని మేసేదానికే సరిపోయా. మనం తిని మేసేదానికి సరిపోతే ఇంకా రాష్ట్రం కోసం ఏందయ్యా వీళ్ళు ఖర్చు పెట్టేది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద 16 CBI కేసులుంటే 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకు పోయాడా? వెళ్ళాడా? వెళ్ళలా. కానీ అమెరికాలో కుదరదబ్బయ్యా. అమెరికాలో అవన్నీ కుదరవు నాయన. రోజు మార్చి రోజు కేసు ఉంటుంది. కరెక్ట్ గా 6 నెలల్లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది నాయన. కేసుది 6 నెలల్లో జడ్జిమెంట్ వస్తుంది. నువ్వు పొరపాటు లండన్ గిండన్ అమెరికా పోతామనుకో, వద్దనే వద్దు, పొరుగు దీబాకు. వాళ్ళు టపక్కలు లోపల వేసేసారనుకో, మా రాష్ట్రం పొరుగు బంద్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఫారిన్ ట్రిప్స్ చేయకూడదు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లో మాట్లాడారు. ప్రధాని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇది 116వ ఎపిసోడ్. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వికసిత్ భారత్ లో యువత పాత్ర కీలకమని అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, మన్ కీ బాత్ అంటే దేశానికి సంబంధించిన మా సమిష్ట కృషి గురించి మాట్లాడడం అన్నారు. దేశం సాధించిన విజయాలు ఇక్కడ ప్రజల శక్తితో ముడిపడి ఉన్నాయన్నారు. తాను ప్రజలతో నేరుగా కమ్యూనికేట్ కావడానికే మన్ కీ బాత్ కార్యక్రమం కోసం ఎదురు చూస్తుంటారని, వీలైనన్ని ఎక్కువ సందేశాలను అందించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు అందించే సూచనల కోసం ఎదురు చూస్తుంటారని అన్నారు. परसों रात ही मैं दक्षिण अमेरिका के देश गयाना से लौटा हूँ। भारत से हजारों किलोमीटर दूर गयाना में भी एक मिनी भारत बसता है। आज से लगभग 180 वर्ष पहले गयाना में भारत के लोगों को खेतों में मजदूरी के लिए, दूसरे कामों के लिए ले जाया गया था। आज गयाना में भारतीय मूल के लोग
राजनीति, व्यापार, शिक्षा और संस्कृति के हर क्षेत्र में गयाना का नेतृत्व कर रहे हैं। गयाना के राष्ट्रपति डॉक्टर इरफान अली भी भारतीय मूल के हैं, जो अपनी भारतीय विरासत पर गर्व करते हैं। जब मैं गयाना में था, तभी मेरे मन में एक विचार आया था, जो मैं मन की बात में आपसे शेयर कर रहा हूँ। गयाना की तरह ही दुनिया के दर्जनों देशों में लाखों की संख्या में भारतीय हैं। दशकों पहले की, 200-300 साल पहले की उनके पूर्वजों की अपनी कहानियां हैं। क्या आप ऐसी कहानियों को खोज सकते हैं कि किस तरह भारतीय प्रवासियों ने अलग अलग देशों में अपनी पहचान बनाई, कैसे उन्होंने वहां की आजादी की लड़ाई के अंदर हिस्सा लिया, कैसे उन्होंने अपनी भारतीय विरासत को जीवित रखा। मैं चाहता हूं कि आप ऐसी सच्ची कहानियों को खोजें और मेरे साथ शेयर करें। आप इन कहानियों को नमो ऐप पर या माय गॉव पर #इंडियन डायस्पोरा स्टोरीज के साथ भी షేర్ कर सकते। గుంటూరు నగరంలో కుక్కల బెడద నివారించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ నడుం బిగించింది. ఇందులో భాగంగానే కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. మొన్న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వీధి కుక్కల వలన నగరవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించిన సంగతి తెలిసిందే. గుంటూరు నగరంలో ఒక్కొక్క వీధికి 20 కుక్కల చొప్పున ఉన్నాయని, బడికి వెళ్లే చిన్నారులను తెల్లవారుజామున పారిశుద్ధ్యం పనులు చేసే కార్మికులను కుక్కలు కరుస్తున్నాయని అసెంబ్లీ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. దీన్ని కేవలం జంతు సంరక్షణ సమస్యగా కాకుండా ప్రజా సమస్యగా చూడాలని విన్నవించారు. అదికాక గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు వీధి కుక్కల నియంత్రణకు కోర్టు ఆదేశాల మేరకు చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలని ప్రజా ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో కుక్కల సంతతిని కట్టడి చేసేందుకు చేపట్టిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల సంఖ్యను నగరపాలక సంస్థ రెట్టింపు చేస్తుంది. ఈ నేపథ్యంలో గుంటూరు ఆర్ అగ్రహారం ఎత్తురోడ్డు సెంటర్లో కాంట్రాక్ట్ కార్మికులు వీధి కుక్కలను ప్రత్యేక వల ద్వారా పట్టుకుని వాహనంలో బంధించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించే ప్రాంతానికి తరలించారు. గుంటూరు ఏటుకూరు రోడ్లోని డంపింగ్ యార్డ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వెటర్నరీ కేంద్రంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. రైల్వే ట్రాక్ ఆధునీకరణ పనుల నేపథ్యంలో 300 రోడ్డును ట్రాఫిక్ పోలీసులు బంద్ చేశారు. వాహనాలు వెళ్లకుండా మార్గం మొత్తాన్ని ఇనుప బారికేడ్ల ద్వారా మూసివేశారు. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. 3 రోజుల క్రితమే గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు 300 రోడ్లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోడ్డు మూసివేయడంతో ట్రాఫిక్ ప్రభావం ఒక్కసారిగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై పడింది. దీంతో వాహన చోదకులు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకున్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్ చేసేందుకు పోలీసులు చెమటలోడుచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు అందించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. విధి నిర్వహణలో ఆలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా గోరంట్ల గ్రామంలో ఈద్గా ఏర్పాటు చేయాలని స్థానిక ముస్లిం పెద్దలు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని కోరారు. అలాగే మరో బాధితుడు మీడియాతో మాట్లాడుతూ అంగవైకల్యంతో బాధపడుతున్న తనకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఫోటో స్టాండ్ పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని కలెక్టర్కు మొరపెట్టుకున్నట్లు వివరించారు. ఈ గోరంట్ల గ్రామానికి మేము పుట్టిన కాడ నుంచి, అంటే మా నాన్నల తర్వాత కూడా ఒక వీధిగా అనేది లేదు. ఒక వీధిగాకి రావాలంటే కనీసం 5 కిలోమీటర్లు రావాల్సి వస్తుంది. మన గుంటూరులో ఉన్నది నగరపాలక సంస్థలో ఒకటే ఉంది. మా గోరంట్ల గ్రామానికి దాదాపు ఒక 5 మసీదులు ఉన్నాయి. ఈ 5 మసీదుల వైపు నుంచి మేము పెద్దలుగా వచ్చి మా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా గోరంట్ల గ్రామానికి ఒక వీధిగా కావాలని రిక్వెస్ట్ చేద్దామని ఈరోజు వచ్చాము. నేను హ్యాండిక్యాప్ సార్, నాకు 2 ఆడపిల్లలు సార్, మా అక్కయ్య కూతురు సార్. మొన్నటిదాకా హాస్పిటల్ గోడ పక్కన టీ కొట్టు పెట్టుకోండి సార్. ఇప్పుడు ఆ టీ కొట్టు కూడా తీసేసారు. మాకు జీవనోపాధి సార్, మా అక్కయ్య మా కాడే ఉంటారు సార్. ఏదన్నా హాస్పిటల్లో టైప్ పెట్టుకున్నా, ఎడ్జీ పెట్టుకున్నా అని వచ్చాను సార్. ఏం కావాలి మీకు? ఇది ఫోటో స్టార్ట్ సార్. ఫోటో స్టార్ట్ మీకు ఏం కావాలి? ఫోటో స్టార్ట్ పెట్టుకోవాలంటే ఎడ్జీ పెట్టుకున్నా, అక్కడ పర్మిషన్ కావాలి సార్.
గుంటూరు నగరంలో కార్తీక మాసం పూజలు ఆధ్యాత్మిక పరిమళాల నడుమ ఘనంగా కొనసాగుతున్నాయి. కార్తీక 4వ సోమవారం పురస్కరించుకుని శైవ క్షేత్రాలు శివోహంతో పులకించాయి. పరమశివుని దర్శనార్థం భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. ఈ సందర్భంగా శివయ్యకు ప్రత్యేక పూజలతో పాటు విశేష అభిషేకాలు జరిగాయి. కార్తీక మాస దీపారాధన వెలుగులలో శివాలయాలు దేదీప్యమానంగా వెలుగొందాయి. గుంటూరు సంపత్ నగర్ శ్రీ శృంగేరి శారదా మఠంలోని పార్వతీ గంగా సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస పూజలు శోభయమానంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు నరసింహ ఆచార్యులు మీడియాతో మాట్లాడుతూ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివకేశవులను ఆరాధిస్తే అంతా శుభమే కలుగుతుందని వివరించారు. శృంగేరి జగద్గురువులు వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో మన సంపత్ నగర్ శృంగేరి శారదాపీఠంలో వేంచేసినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు 4వ సోమవారం సందర్భంగా భక్తులందరూ కూడా తెల్లవారుజామునే కార్తీక స్నానాలు ఆచరించి ఆ యొక్క జీవధ్వజం దగ్గర దీపాలు వెలిగించి ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారలతో మహన్యాస పూర్వకంగా ఏకాదశి రుద్ర వారాభిషేకాలు, అంతేకాకుండా ఈరోజు సోమవారం సందర్భంగా కేదారేశ్వర స్వామి వ్రతాలు కానివ్వండి, సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు కానివ్వండి, ఉపవాసం ఉన్నా కానివ్వండి, దీపదానం చేసిన, సాలగ్రామ దానం చేసిన విశేషమైన ఫలితం ఈరోజు వస్తుంది. కాబట్టి భక్తులను తెల్లవారుజామున 3 గంటల నుంచే దేవాలయానికి విచ్చేసి అధిక సంఖ్యలో ఈ దేవాలయంలో పాల్గొని అభిషేక కార్యక్రమాలు నిర్వహించి శివోహం 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 అంటూ చక్కగా ఆ యొక్క పరమేశ్వరుని స్తుతించి తరించారు. ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్ధత కల్పించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. కరోనా కల్లోల సమయంలోనూ విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ వాలంటీర్లు నిర్వహించిన సేవలను ప్రభుత్వం గుర్తించారన్నారు. వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు జంగాల చైతన్య, మేడా హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు ఇచ్చిన హామీని గుర్తు చేశారు. వాలంటీర్లకు న్యాయం జరగకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఒక మాట అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడతాం. ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ కుటుంబాలు మొత్తం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాయి. మీరు అధికారంలో రాకముందు వాలంటీర్ని యథావిధిగా కొనసాగిస్తాం, 5,000 రూపాయల జీతాలు సరిపోవట్లేదు, మేము అధికారంలో రాగానే 10,000 రూపాయలు ఇస్తామని తీపి కబురు చెప్తున్నామని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఆ తీపి కబురు మీకు మీ కార్యకర్తలకి తప్పనించి ఈ రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది కుటుంబాలకు చేదు కబుర్లా కనిపిస్తూ ఉంది. దానికి ఉదాహరణ చూస్తూ ఉంటే ఇప్పటికి 6 నెలలు అవుతూ ఉంటే మీరు అధికారంలోకి వచ్చి 6 నెలల పాటు వాలంటరీ వ్యవస్థకి జీతాలు ఇవ్వకపోవటం ఈ వాలంటరీ వ్యవస్థని ఏమాత్రం ఆదుకున్నట్టుగా ఏం కనపడతలేదు. ఇప్పటికైనా తక్షణమే కూటమి ప్రభుత్వం యథావిధిగా వాలంటరీ వ్యవస్థని కొనసాగించి వాళ్ళకి జీతపత్యాలు పెంచి చట్టబద్ధత మీరు కనుక తీసుకొని రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది కుటుంబాలకి బాధ్యత వహించాల్సి వస్తుంది. నిన్న కాక మొన్న ఒక వాలంటీర్, ఒక మహిళా వాలంటీర్, యువ మహిళా వాలంటీర్ ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండదని ఏదో కొత్త మాటలు యూట్యూబ్ ఛానల్లో చూసి ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. అలాంటి భవిష్యత్తులో మరిన్ని జరగబోతూ ఉంటాయి. దయచేసి దాన్ని ఇప్పుడుతోనైనా మీరు ఆలోచించి ఇప్పటికైనా వాలంటీర్ వ్యవస్థ మీద మీరు ఒకసారి చూసి వాళ్ళ యథావిధిగా కొనసాగించి వాళ్ళకి 4 నెలల పాటు జీతాల్లో ఉన్నాయి మొత్తం కూడా ఇవ్వాలని వాలంటీర్ వ్యవస్థగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేమంటే మీరు గతంలో ఉన్న ప్రభుత్వం పెట్టింది వీళ్ళందరూ వైసీపీ వాదులు, వైసీపీలో కార్యకర్తలని కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కాదు, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధుల్లా పనిచేశారు. కరోనా మూమెంట్లో వాళ్ళు చేసిన సేవలు మొత్తం కూడా గుర్తు తెచ్చుకోండి. మొన్న విజయవాడ నగరంలో వరదలతో మునిగిపోతే వాలంటరీ వ్యవస్థ కూడా అక్కడికి వచ్చి పని చేయడం జరిగింది. ఆ వరదల్లో ఉన్న ప్రజలను మొత్తం కూడా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ సహాయం చేయడం జరిగింది. అవన్నీ దృష్టిలో తీసుకోండి. సరే మీరు చెప్పినట్టు అనుకుందాం, మీరు వైసీపీలో కార్పొరేటర్లకు గెలిచిన వాళ్ళ మొత్తాన్ని మీ పార్టీలో కండవాలేసాలు ఆహ్వానించుకుంటా ఉన్నారు. గతంలో చెడు తిట్టులు తిట్టిన
వైసీపీ నాయకులు మొత్తాన్ని ఎమ్మెల్యేలుగా ఈ మినిస్టర్లు కూడా చేశారు. అంటే వాళ్ళకొక న్యాయం, వీళ్ళకొక న్యాయమా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా ఇవన్నీ భావించాలనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా చాలా చైతన్యపరులు, ఇవన్నీ ఆలోచిస్తారు. వృద్ధులు అంత వితంతులకి పెన్షన్లు ఇవ్వడానికి డైరెక్ట్గా వీళ్ళు ఇళ్ళకెళ్ళి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లేక వాళ్ళు సచివాలయ సిబ్బందులు అక్కడున్న రండి అని వాళ్ళని పిలవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజల మొత్తానికి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకి ఉపయోగపరంగా ఈ ప్రభుత్వం పనిచేయాలే కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే పరంగా ఈ ప్రభుత్వం పనిచేయకూడదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదు మేము ఇంతే కూడా కొనసాగుతూ ఉంటే భవిష్యత్తులో 2,60,000 మంది కుటుంబాలకి మీరు సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఎన్నికల హామీల్లో పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలు మొత్తం కూడా సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఈ వాలంటరీ వ్యవస్థను కూడా పొందుపరిచారన్న విషయం మీరు మర్చిపోయారా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. దయచేసి వాలంటరీ వ్యవస్థను ఆదుకోండి. వాలంటీర్లు అందరూ రోడ్డు మీదకి వచ్చారు. తెలుగుదేశం ఎలక్షన్ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒకళ్ళేమో వాలంటీర్కి వ్యతిరేకంగా మాట్లాడారు, ఒకళ్ళేమో వాలంటీర్కి అనుకూలంగా మాట్లాడి మేనిఫెస్టోలో వాలంటీర్లందరికీ గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇస్తాము, ఎవరిని తీసేయము, వాళ్ళందరినీ కొనసాగిస్తాము, ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. కానీ ఇవాళ 6 నెలలైనా ఆ రోజు కొంతమంది సుమారు 1,00,000 మంది వాలంటీర్లు బయట ఉంటే ఇవాళ కనీసం బాధ్యత గల కూటమి ప్రభుత్వం వాళ్ళు తీసుకోవాలని ఆలోచన కూడా చేయకుండా గాలికి వదిలేసి నిన్నగాక మొన్నైతే మస్టర్లు నిన్నటి వరకు కొంతమంది 1,60,000 మంది వాలంటీర్లు సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటునే పరిస్థితులు ఉంటే 4 రోజుల క్రితం మస్టర్ల నుంచి కూడా పేరు తీసేశారు. అంటే దాని అర్థం 1,00,000 మందితో పాటు ఈ 1,60,000 మంది కూడా తీసేయడానికి రంగం సిద్ధమవుతుందని చెప్పేసి ఇలా వాలంటీర్లు అందరూ అనుకుంటా ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చిందో హామీని నిలబెట్టుకోవాలి. విధుల్లో తీసేసి వాళ్ళందరినీ విధుల్లో తీసుకొని గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా 6 నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదు. దాన్ని మనసులో పెట్టుకొని ఈ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండే వాలంటీర్ వ్యవస్థ ప్రజలు ప్రతి ఇంటికి వెళ్ళి తెల్లవారుజామున 6 గంటలకు 7 గంటలకు పెన్షన్ ఇస్తూ ఉంటే వృద్ధులు వాళ్ళందరూ ఎంతో సంతోషపడ్డారు. కానీ ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ సమాజానికి అవసరమైంది కానీ రాజకీయ పార్టీకి అవసరమైంది కాదు. తప్పనిసరిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.